Hey guys, welcome back to the channel once again. It's Saturday and the time is around 11:30 in the morning. చూస్తున్నారు కదా కింద జాక్ బాబుని సెకండ్ వ్యాక్సినేషన్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఇంతకుముందు మా గుడ్డుగాడు ఉన్నప్పుడు గుడ్డుగాడిని విఠలవాడి మల్టీ స్పెషాలిటీ వెటర్నరీ హాస్పిటల్కి తీసుకెళ్ళేది. ఏదో ఫర్ ఎ చేంజ్ అండ్ ఇంకా పబ్లిక్ ఏమంటారు ఒపీనియన్తో ఈసారి బోయగూడ పివి నరసింహారావు వెటనరీ హాస్పిటల్ ఉంది కదా, అక్కడికి తీసుకెళ్దాం అనేది ప్లాన్. సో సెకండ్ వ్యాక్సినేషన్ అండ్ డీవార్మింగ్స్ ఏమైనా పెండింగ్ ఉంటే డీవార్మింగ్స్ అండ్ వీడి మెడికల్ హిస్టరీ ఒకసారి మొత్తం క్లియర్ చేసేద్దాము అని, లైక్ వీడు తీసుకోవాల్సిన ప్రికాషనరీ మెడికేషన్, వ్యాక్సినేషన్ అండ్ ఇంకా తీసుకోవాల్సిన ఏమైనా ఉంటే మొత్తం తీసుకొని వచ్చేద్దాము. ఒక పని అయిపోద్దని స్టార్ట్ అయిపోయాం. నేను మన జాక్ బాబు అయితే కింద అడుగుతాను, బాస్కెట్లో వేసాను జాక్ అని. వాడి ఏజ్కి వాడి బాస్కెట్కి అసలు సంబంధం లేదనమాట. వాడి ఇప్పుడు ఆల్మోస్ట్ 3.5 months, కానీ ఆ బాస్కెట్ చాలా చిన్నది. పప్పిది బాస్కెట్ అయితే వీడిని ఉంచుతున్నాం అందరం. అది అలా నేను మన ఇద్దరం కలిసి వెళ్ళిపోతున్నాము. యశ్వంత్ గారు బండి అడగగానే బండి ఇచ్చేసారు స్కూటీ. నాకు స్కూటీ లేకపోవడం యశ్వంత్ గారు ప్రతిసారి యశ్వంత్ గారు స్కూటీ తీసుకెళ్ళడం అవుతుంది. చూద్దాం, ఇఫ్ థింగ్స్ గోస్ రైట్ స్కూటీ అయితే తీసుకోవాలి. దట్ మే బి ఎలక్ట్రిక్ ఆర్ పెట్రోల్. సో దట్స్ ఇట్ ఫర్ నౌ గైస్. విల్ క్యాచ్ యు గైస్ దేర్ ఎట్ పివి నరసింహారావు వెటనరీ హాస్పిటల్, బోయగూడ, సికింద్రాబాద్. సో మొత్తానికి మనమైతే గవర్నమెంట్ వెటనరీ హాస్పిటల్కి వచ్చేసాం. ఫస్ట్ టోకెన్ తీసుకొని తర్వాత వెళ్ళాలి. సో డాక్టర్ కన్సల్టేషన్ అయితే అయిపోయింది. 2 వ్యాక్సినేషన్స్ రాశాడు. ఇక్కడ ఒక షాప్ ఉంది, వెళ్ళి తెచ్చుకొని వ్యాక్సినేషన్ చేయాలి. చూడండి, మనోడు భయపడుతున్నాడు హాస్పిటల్ అయినా కానీ ఫస్ట్ టైం. ఎలా ఎక్కడ వేస్తారు? ఓకే, పట్టుకో. అది ఫస్ట్ వ్యాక్సినేషన్ డన్. అయిపోయింది అన్న. ఓకే, డన్. ఆ స్టిక్కర్స్ దానికి వేయించేసి. థ్యాంక్ యూ అన్న. మన అన్న బోయగూడ హాస్పిటల్లో ఉంటారనమాట. అది డన్ విత్ ద వర్క్ హియర్, డన్ విత్ ద ఫస్ట్ వ్యాక్సినేషన్. అంటే ఫస్ట్ ఇచ్చిన ఒక వ్యాక్సినేషన్ అది ఇప్పుడు 2 months అయింది ఆల్మోస్ట్. నాకు అమ్మినవాడు ఇంకొక డోస్ వేయకుండా అలానే పెట్టేశాడు అనమాట. అయితే డాక్టర్ సజెషన్ ఏంటంటే నో, ఆ డోస్ పనిచేయదు, గో ఫర్ ద న్యూ వన్. దెన్ ఒక 1 month తర్వాత మళ్ళీ ఇంకొక డోస్ వేయమన్నారు అనమాట, బూస్టర్ డోస్ లాగా. తర్వాత మళ్ళీ 1 yearకి సేమ్ వ్యాక్సినేషన్. 2 vaccinations అయితే కంప్లీట్ అయిపోయాయి మన జాక్ బాబుకి. అండ్ వీఆర్ హెడింగ్ హోమ్. ఆన్ ది వేలో విజయ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి దూద్ పేడ స్వీట్ బాగుంటుంది ఫ్రెష్గా, అంటే అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది అనమాట. ఫ్రెష్ అక్కడే ఉంటే తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. అయితే నేను వాళ్ళని అడిగినాను వ్యాక్సినేషన్ వేసేవాళ్ళని, లైక్ ఫస్ట్ ఇదే వ్యాక్సినేషన్స్ ఉంటాయి కదా, ఫస్ట్ వ్యాక్సినేషన్కి ఈ వ్యాక్సినేషన్కి ఆల్మోస్ట్ ఇప్పుడు 2 months అయింది. సో అది పనిచేస్తుందంటే లేదు, స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్, కోర్సు మళ్ళీ బిగినింగ్ నుంచి స్టార్ట్ చేయండి అని చెప్పాడు. అయితే న్యూ పేర్ ఆఫ్ వ్యాక్సినేషన్, ఒకటి ర్యాబీస్, ఇంకోటి కెనైన్ డిస్టెంపర్ రిలేటెడ్, లైక్ అన్ని ఆల్రౌండ్ వ్యాక్సిన్ అనమాట. ఆ 2 తీసుకొని వేయించేసాను. డాగ్ ఏమైనా వీక్ అవుతుందా అంటే అలా ఏం లేదని చెప్పారు. కాకపోతే లాస్ట్ టైం నేను గుడ్డుగాడికి వ్యాక్సినేషన్ వేయించినప్పుడు మాత్రం గుడ్డుగాడు ఫస్ట్ వ్యాక్సినేషన్ తర్వాత కొంచెం సిక్ అయ్యాడు ఒక 2 days వరకు. తర్వాత హీ ఈజ్ బ్యాక్ ఆన్ ఫామ్. చూడాలి వీడితో ఏమవుతుందో. అండ్ ఇంకొకటి నెక్స్ట్ వ్యాక్సినేషన్స్ ఏంటి, నెక్స్ట్ ఫర్దర్ మెడికేషన్ ఏంటి అని అడిగాను. వి ఆల్మోస్ట్ రీచ్డ్ హోమ్ గైస్. విజయ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 1/2 hour అయింది. వీడు పడుకున్నాడు, ఇంకా లేవలేదు. అక్కడే పడుకున్నాడు, అక్కడి నుంచి ఇంకా లేవలేదన్నమాట. సో పెట్ పేరెంటింగ్ గురించి అండ్ పెట్ వ్యాక్సినేషన్ మెడికేషన్ గురించి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ టు కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్ బిలో. అండ్ do follow, do like, share and subscribe to my YouTube channel, and stay tuned to my YouTube channel until the next video comes. Yeah, Kanna Reddy signing off.